ఈరోజు చికెన్ కోడిగుడ్డు ఇగురు అనమాట. చికెన్ 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉంది. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు చిన్నవి 3 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకున్నాను. మసాలాకి అల్లం వెల్లిపాయ ముద్ద నేను ముందే ఆడుకున్నాను, ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ ఫుల్గా, వేలికలు 4, లవంగాలు 5 నుంచి 6 వరకు, దాల్చిన చెక్క చిన్నది, కొబ్బరి ముక్క చిన్నది. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను ఆడుకుంటాను మెత్తగా. ఇప్పుడు ఈ చికెన్ లోని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ మాత్రం ఉప్పు వేసుకుంటున్నాను, ఒక 2 ఫుల్ స్పూన్స్ కారం వేసుకుంటాను. చికెన్ లో ఉప్పు కారం పసుపు వేసుకున్నాను, దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 3 ఎగ్స్ తీసుకున్నాను. దాన్ని ఏమో ఆయిల్లో ఫస్ట్ వేపుకుంటాను, చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని. కోడిగుడ్లని ఇలా బ్రౌన్ గా వేపుకోవాలి. ఇందాక తీసుకున్న మసాలాని ఇలా మెత్తగా మిక్సీ పట్టాను. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చే ఇవి ఇప్పుడు చికెన్ వేసుకుంటాను నేను. చికెన్ ఉల్లిపాయ కలిపేసాను, దీన్ని కాసేపు మూత పెట్టుకుని అలా ఉంచుతాను, వేపుతాను. చికెన్ కొంచెం వేగింది అన్నప్పుడు మనం చేసుకున్న మసాలా ముద్ద మొత్తం వేసుకోవాలి. అలా మొత్తం వేసేసి కలిపేసాను దీన్ని కాసేపు ఉడకపెట్టుకోవాలి, కాసేపు మసాలా వేగాలి. చూడండి, మసాలా వేసిన తర్వాత కాసేపు వేపి కలర్ మారింది, కూర ఇలా రావాలన్నమాట. ఇంకొంచెం వేగాలి ఇది దగ్గరికి, వాటర్ లేకుండా. చూడండి, చాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది చూపించు, ఇది మిక్సీ జార్లో మసాలా నూరుకున్నాం కదా, ఆ వాటర్ చికెన్ది ఇందాకలా ఏంటది ఉప్పు కారం కలిపాం కదా, ఆ 2 కలిపేసాను, అది వేసేస్తున్నాం. ఇలా ఇప్పుడు వాటర్ వేస్తాం కదా, మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, చూపించు కదా, ఈ 3 కూడా ఒక్కొక్క దగ్గర వేసుకోవాలి. చూపించు. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది మనం వాటర్ కలుపుకుని, అంటే ఈ వాటర్ వేసేసాం కదా ఈ మసాలా చికెన్ లోని, ఇది కొంచెం టేస్ట్ చూసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఒక 10 నిమిషాలు అయినా సరే మూత పెట్టుకుని ఉంచేయాలి.